అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 101. وممن حولكم من الأعراب منافقون ومن أهل المدينة مردوا على النفاق لا تعلمهم نحن نعلمهم سنعذبهم مرتين ثم يردون إلى عذاب عظيم. ఆయత్ నంబర్ 101. ఇకపోతే మీ చుట్టుప్రక్కల ఉండే పల్లెవాసుల్లోనూ మదీనాలో నివసించే వారిలోనూ కొందరు వంచకులు మునాఫిక్లు ఉన్నారు. వారు వంచనలో మహా మొండివారు. ఓ ప్రవక్త, నువ్వు వారిని ఎరుగవు. వారెవరో మాకు తెలుసు. మేము వారికి రెట్టింపు శిక్షను విధిస్తాం. అనంతరం వారు ఘోరమైన శిక్ష వైపుకు తరలించబడతారు. 146. మూలంలో మరదు అలన్నిఫాక్ అని ఉంది. అరబీలో మరద లేక తమ్రద అనే పదాలకు నునుపు, జారుడుతనం, ఒకటిగా నుండడం అనే అర్థాలు వస్తాయి. అందుకే ఆకులు లేని కొమ్మను, వెంట్రుకలు ఉండని గుర్రాన్ని, అలాగే ముఖంపై వెంట్రుకలు మొలవని పిల్లవాడిని కూడా అరబీలో అమ్రద్ అని అంటారు. మొత్తానికి పై ఆయతులో మరదు అలన్నిఫాక్ అంటే కాపట్యం కోసం వారు తమను అంకితం చేసుకున్నారు, కాపట్యంలో రాటుదేలారు, దాని మీద పాతుకుపోయారు అని భావం. 147. ఈ వాక్యం ద్వారా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అగోచర విషయాల జ్ఞానం లేదని స్పష్టంగా బోధపడుతున్నది. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు రహస్య విషయాల జ్ఞానం ఉందని వితండవాదన చేసే ప్రబుద్ధుల అహ్లే బెదతీలకు ఈ వాక్యం కనువిప్పు కలిగించాలి. 148. రెట్టింపు శిక్ష అంటే ఒకటి ప్రాపంచిక జీవితంలో కలిగే పరాభవము, మరొకటి పరలోక శిక్ష అని కొంతమంది వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఈ రెట్టింపు శిక్ష పడుతుందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 102. ఆయత్ నంబర్ 102. తమ తప్పులను ఒప్పుకున్నవారు మరికొందరున్నారు. వారు మిశ్రమమైన కర్మలు చేశారు, కొన్ని సత్కార్యాలు, కొన్ని దుష్కార్యాలు. అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడన్న ఆశ ఉంది. నిశ్చయముగా అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. 149. బలమైన కారణమేదీ లేకుండా కేవలం సోమరితనం మూలంగా తబూక్ పోరాటానికి వెళ్ళలేకపోయిన నికార్సైన ముస్లింలను ఉద్దేశించి ఈ విధంగా అనబడింది. వారు తమ తప్పును ఒప్పుకోవడమే గాక దైవ నిర్ణయం కోసం నిరీక్షించారు. 150. సత్కార్యాలు అంటే యుద్ధానికి ముందు వారు చేసుకున్న మంచి పనులు. దుష్కార్యాలు అంటే తబూక్ యుద్ధానికి వారు సకాలంలో బయలుదేరకపోవటం. 151. అల్లాహ్ ఆశ ఉంది అని అన్నాడంటే ఇక అది తప్పకుండా జరుగుతుందనే అర్థం. నిజాయితీగా చెందిన పశ్చాత్తాపాన్ని ఆయన తప్పకుండా సమ్మతిస్తాడు. ఎట్టకేలకు జరిగింది కూడా అదే. అల్లాహ్ తన దయతో వారి వైపుకు మరలి తమ తప్పులను క్షమించాడు. ఆయత్ నంబర్ 103. ఆయత్ నంబర్ 103. ఓ ప్రవక్త, నువ్వు వారిని పరిశుద్ధపరచడానికి, వారిని తీర్చిదిద్దడానికి వారి సంపదల నుంచి దానాలను తీసుకో, వారి బాగోగుల కోసం ప్రార్థించు. నిస్సందేహంగా నీ ప్రార్థన, దుఆ వల్ల వారికి శాంతి లభిస్తుంది. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. 152. ఇది సర్వసాధారణమైన ఆదేశం. ఇక్కడ సదకా, దానం అంటే అర్థం విధిగా చెల్లించవలసిన దానము, జకాత్ కావచ్చు, లేక స్వచ్ఛందంగా చెల్లించే దానము, సదకాయే నాఫిల్లా
కావచ్చు. ఈ దాన ధర్మాల ద్వారా వారిని పరిశుద్ధపరచమని, వారి జీవితాలను తీర్చిదిద్దమని అల్లా తన అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదేశించాడు. ఈ వాక్యం ద్వారా తేటతెల్లమయ్యే ఒక ముఖ్యాంశం ఏమిటంటే, దాన ధర్మాలు మనిషి నీతి నడవడికలను సంస్కరిస్తాయి, అతని ఆచరణను చక్కదిద్దుతాయి. అదీగాక దాన ధర్మాలు ఒక విశ్వాసులోని విశ్వసనీయతను, చిత్తశుద్ధిని వ్యక్తపరుస్తాయి. సదకా ఇచ్చేవాడు తన ఈమాన్ విశ్వాసంలో సాదిక్ సత్యసంధుడు అయి ఉంటాడు. ఈ ఆయతు ద్వారా బోధపడే మరో ముఖ్యాంశం ఏమిటంటే, సదకా వసూలు చేసే వ్యక్తి సదకా ఇచ్చేవారి కోసం ప్రార్థించాలి, దువా చేయాలి. తన ప్రవక్తకు సైతం అల్లా ఆ మేరకు ఆదేశించాడు. ఈ ఆదేశానుసారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేసేవారు కూడా. సర్వసాధారణమైన ఈ ఆదేశం ద్వారా తెలిసేదేమంటే, జకాతును వసూలు చేసే బాధ్యత సమకాలీన పరిపాలకునిపై ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ మొత్తాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తే హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు మరియు వారి సహబీల వైఖరిని అనుసరించి వాళ్లకు వ్యతిరేకంగా జిహాద్ యుద్ధం చేయడం అవసరం. ఇబ్నే కసీర్.